టీమిండియా బౌలర్ మహమ్మద్ షమి అతని భార్య హసీన్ జహాన్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు భార్య హసీన్ జహాన్ కుమార్తెలకు నిర్వహణ ఖర్చుల కింద నెలకు 4 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ప్రతి నెలా కూడా హసీన్ జహాన్ కు 1.5 లక్షల రూపాయలు, ఇక కుమార్తెకు 2.5 లక్షలు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మొత్తాన్ని కూడా 7 ఏళ్ల క్రితం నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉంటుందని తీర్పునిచ్చింది. అలాగే కేసును 6 నెలల్లోపు పరిష్కరించాలని దిగువ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. షమి హసీన్ జహాన్ కు 2014లో వివాహం అయింది. 2015లో కూతురు పుట్టింది. ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్ జహాన్ షమీపై గృహహింస ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. 2023లో జిల్లా సెషన్స్ ను ఇటు కోర్టు హసీన్ కు నెలకు 50,000, కుమార్తెకు 80,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం తాజా తీర్పును వెలువరించింది. టీమిండియా బౌలర్ మహమ్మద్ షమి అతని భార్య హసీన్ జహాన్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు భార్య హసీన్ జహాన్ కుమార్తెలకు నిర్వహణ ఖర్చుల కింద నెలకు 4 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. అంతకు ముందు ఈ మొత్తం కూడా 80,000, 50,000గా ఉంది. ఇక ఇప్పుడు 1.5 లక్షల రూపాయలు హసీన్ జహాన్ కు, కుమార్తెకు 2.5 లక్షలు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది కోర్టు.